నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. కోర్సు కొలువు ఐడిబిఐ పిలుపు అని ఆర్టికల్. మరి ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీ డిబిఎఫ్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యా అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 500 ఖాళీలు ఉన్నాయి. ఇలా అవకాశం వచ్చిన వారు విజయవంతంగా కోర్సు పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో ఐడిబిఐలో చేరిపోవచ్చు. వీరికి ఏడాది 6.5 lakhs శాలరీ ఉంటుంది. చాలా బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపిక చేసి కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదో ఒక గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరోవైపు ఉద్యోగం రెండూ సొంతమవుతాయి. ఇలా కోర్సులో చేరిన వాళ్ళు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది చదువును ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకొని ఎంబీఏ పట్టా అందుకునే అవకాశం ఉంది. పీజీ టీబీఎఫ్ కోర్సులో ఎంపికకు ముందుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటి ప్రతిభతో అవకాశం ఇస్తారు. ఆన్లైన్ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున. వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, జనరల్ ఎకానమీ. తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగంలో 60 క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో, ఇంగ్లీష్ హిందీ మీడియంలలో క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ల వారి నియమ నిబంధన లేదు, అంటే ప్రతి సెక్షన్లో పాస్ కావాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అర్హత పొందడానికి సెక్షన్ల వారి మొత్తం మీద కనీస మార్కులు పొందడం మాత్రం తప్పనిసరి. అంటే అన్ని సెక్షన్లు కలిపితే పాస్ మార్క్స్ రావాలి. ఇంటర్వ్యూ తుది ఎంపిక ఎట్లుంటుంది అని అంటే పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారము విభాగాల వారి ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడిబిఐ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 మార్క్స్ సరిపోతాయి. ఇలా అర్హత మార్కులు పొందిన వారి జాబితాకు ఆన్లైన్ పరీక్షలో వారు సాధించిన మార్కులు కలుపుతారు. పరీక్షలో సాధించిన స్కోర్లో 3/4%, ఇంటర్వ్యూ స్కోర్లో 1/4% కలిపి కేటగిరీల వారి మెరిట్ జాబితా రూపొందించి కోర్సులోకి తీసుకుంటారు. మరి కోర్సులో ఏముంటుంది అని అంటే, కోర్సులో ఇలా మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ బెంగళూరు పీజీడీఎఫ్ కోర్సు పూర్తి చేయాలి. ఏడాది కోర్సులో 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలల ఇంటర్న్షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. చదువు, వసతి, ఉద్యోగం అన్నీ కలిపి మొత్తం ఫీజు 3 లక్షలు. దీనికి జీఎస్టీ అదనం. అవసరమైన వారికి ఐడిబిఐ రుణం మంజూరు చేస్తుంది, అంటే ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఇస్తుంది. విధుల్లో డ్యూటీలో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. అంటే ఈఎంఐ పెట్టుకొని మనకు జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని విధుల్లో కొనసాగితే అప్పటి నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు సమాన మొత్తంలో 60,000 చొప్పున ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు 3 ఏళ్ల పాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పంద పత్రాన్ని కూడా సమర్పించాలి, అంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఈ వ్యవధి లోపు వైదొలిగితే 2 లక్షలతో పాటు రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్స్ ఫీజు మొత్తాన్ని కూడా వడ్డీతో కలిపి వసూలు చేస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గరనే వారికి వేస్తే మాత్రం మనం కట్టిన ఫీజు కూడా రిటర్న్ ఇస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతాము అని అనుకుంటే మన ఎడ్యుకేషన్ లోన్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వేసి తీసుకుంటున్నమాట. స్టైఫండ్ వేతనం ఎట్లుంటుంది అంటే, కోర్సులో చేరిన ప్రతి నెల 5,000 చొప్పున మొదటి 6 మాసాలు, అంటే 6 నెలలు ఇస్తారు. తర్వాత నెలకు 15,000 చొప్పున ఇంటర్న్షిప్లో 2 నెలలు ఇస్తారు. చివరి 4 నెలలు బ్యాంకులో వృత్తిగత శిక్షణ ఉంటుంది. ఈ సమయంలోనూ కూడా ప్రోత్సాహకం అందుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి పీజీ డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో ఏడాదికి 6.5 లక్షల వేతనం అందుతుంది. అలవెన్సులు కూడా దక్కుతాయి. 3 ఏళ్ల తర్వాత గ్రేడ్ ఏ అధికారి అసిస్టెంట్ మేనేజర్గా అవకాశం ఇస్తారు. మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే, సన్నద్ధత ప్రణాళిక
పరీక్షకు సుమారు 35 రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఈ తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి అవకాశం. పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విభాగాల వారి ఉన్న అంశాలను 25 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. చివరి 10 రోజులు మాక్ టెస్టులను బాగా రాయాలి. ప్రతి పరీక్ష తర్వాత ఫలితాలను సమీక్షించుకొని తప్పులు పునరావృతం అంటే రిపీట్ కాకుండా చూసుకోవాలి. తప్పులు వీటిని ఒకవైపు రాస్తూనే IBPS, SBI PO, PG డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నలను కూడా పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. 200 ప్రశ్నలకు 120 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకు కేవలం 36 సెకండ్ల వ్యవధి ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పలు ప్రశ్నలకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తి చేసి అక్కడ మిగిలిన సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు. తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలే ముందు ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా జవాబు గుర్తించగలిగే వాటి సంగతి చూడాలి. జవాబు గుర్తించడం ఎలాగో తెలిసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. ఇకపోతే నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్త. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి అసలు ఏమాత్రం తెలియని వాటిని పూర్తిగా వదిలేయాలి. సమాధానం గుర్తించడంలో ఖచ్చితత్వానికి, అక్యురసీకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంచనాతో జవాబులు రాస్తే మొదటికి మోసం అయిపోతుంది. మరి సిలబస్ ఏమేముంది అనంటే ప్రశ్నలు ఏ అంశాల్లో ఉంటాయంటే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, నాన్ వెర్బల్ సిరీస్ అనాలజీ, తర్వాత కోడింగ్, డీకోడింగ్, వర్డ్ మాన్ అవుట్, క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్ చిత్రాలు ఇవన్నీ ఉన్నాయి. నంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, వర్డ్ బిల్డింగ్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని అంటే మ్యాథ్స్లో కొంచెమన్నా అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి అని చెప్తున్నారు. ఇక జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేసరికి బ్యాంకులు వారి ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల RBI బ్యాంకు పదజాలం, బీమా అంటే ఇన్సూరెన్స్, రెపో, రివర్స్ రెపో, వడ్డీ రేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు, అధిపతులు ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్ అవేర్నెస్లో భాగంగా రోజువారీ సంఘటనలు అంటే కాంటెంపరీ ఇష్యూస్, వర్తమాన వ్యవహారాలు ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం ఇవన్నీ వస్తాయి. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు, రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు ఈ అంశాలను ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకానమిక్స్లో ప్రాథమిక అంశాలు చదువుతూ ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి శాతాలు, నిష్పత్తి, అనుపాతం, లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం, దూరం, కాలం, పని, పడవలు, ప్రవాహాలు, రైళ్లు, సరాసరి ఇవన్నట్లా వస్తాయి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన తర్వాత ఆన్సర్ త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే వ్యాకరణ అంశం అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యం పెంపొంచుకోవాలి. కాంప్రహెన్సివ్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్సివ్ క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కరెక్షన్ నుంచి కొన్ని వ్యాకరణాంశాల నుంచి వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వాయిస్ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రశ్నలు అడుగుతారు. ఇక ముఖ్య సమాచారానికి వచ్చేస్తే ఖాళీలు 500, విభాగాల వారీగా అన్రిజర్వ్ వాళ్ళకి 203 ఉంటే ఓబీసీ 135, ఎస్సీలు 75, ఎస్టీలకు 37, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 ఉన్నాయి. విద్యార్హత జనవరి 31, 2024 నాటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. వయసు జనవరి 31, 2020 నాటికి 20 నుంచి 25 ఏళ్ళలోపు ఉండాలి. అంటే జనవరి 31 నుంచి 31, 1999, జనవరి 31, 2004 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వయసులో సడలింపులు ఉంటాయి. ఇక ఆన్లైన్ పరీక్ష తేదీ మార్చి 17. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏపీలో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉన్నాయి. మరి దరఖాస్తు ఫీజు ఎంత ఉంది అంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 200, మిగిలిన వారికి 1000 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 26 ఫిబ్రవరి 26.
వెబ్సైటు idbibank.in. ఇదన్నమాట ఐడిబిఐకి సంబంధించిన నోటిఫికేషన్. కోర్సు కొలువు ఐడిబిఐ పిలుపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్లై చేసుకొని జాబ్ కొట్టుకొని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.